హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాబిరా వ్లాగ్స్. ఈరోజు జపాన్ పొక్కిలు చేపల పులుసు చేసుకోబోతున్నాం. అందుకు ముందుగా స్టవ్ వెలిగించి నూనె పోసుకుంటున్నాం. నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. ముందుగా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు వేసుకున్నాం. ఆవాలు వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకున్నాం. ఎర్రగడ్డలు అయితే వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డ ఎర్రగడ్డ పేస్ట్ వేసుకున్నాం. ఎర్రగడ్డ తెల్లగడ్డ పేస్ట్ బాగా కలిసే విధంగా కలుపుకుందాం. మసాలా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇవన్నీ బాగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకున్నాం కదా, కాబట్టి త్వరగా మగ్గుతాయి. మసాలా అంతా బాగా మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. అన్నీ బాగా వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసుకున్నాం. కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం. 2 స్పూన్స్ అంత వేసుకుంటే చాలు. నెక్స్ట్ మిరప్పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి అడుగు మాడకుండా బాగా కలుపుకుందాం. మసాలా అంతా బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు కలిపి పెట్టుకుని పులుసు పోసుకుందాం. చేపల పులుసు కోసం పాత చింతపండు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. పులుపు, ఉప్పు, కారం బాగుంటే చేపల పులుసు బాగుంటుంది ఫ్రెండ్స్. అవన్నీ సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. కొంచెం తక్కువైంది సాల్ట్, కొద్దిగా వేసుకుందాం. చేపల పులుసు బాగా మరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా బాగా దగ్గర పడిన తర్వాత చేపలు వేసుకుంటే, చేపలు కడిగేటప్పుడు నీళ్ళు పీల్చేసి ఉంటాయి కదా, అన్నీ కలిపి కరెక్ట్గా కుదురుతుంది చేపల పులుసు. పులుసు అయితే దగ్గర పడింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చేపలు వేసుకుందాం పులుసులో. ఈ బ్లాక్ అనేది లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు పులుసు చేదు లేకుండా బాగుంటుంది. ఇప్పుడు పులుసులో చేపలు వేసుకుందాం. కొంచెం పెద్ద చేపగా ఉన్నందువలన ఒక్కొక్క చేపని 3 పీసెస్గా చేసినాం ఫ్రెండ్స్. అన్ని చేపలు అయితే వేసేసుకున్నాను. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. అన్ని పులుసులో మునిగే విధంగా పెట్టుకోండి. మన గార్డెన్లో కొత్తిమీర కోసి చేపల పులుసులో వేసుకుందాం ఫ్రెండ్స్. కోసుకుంటాం. చేపల పులుసు అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఫ్రెష్ కొత్తిమీర. చేపల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయిపోయింది. చేప బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చేపల పులుసు కోసం సంగటి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, వేడి
చేపల కూర విత్ సంగటి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.